బెల్లం పరమాన్నం తయారు చేసే విధానం. ఒక కప్పు రైస్, పావు కప్పు పెసరపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఒక కప్పు రైస్‌కి 3 కప్స్ ఆఫ్ వాటర్, పావు కప్పు పెసరపప్పుకి మూడొంతుల వాటర్ తీసుకొని స్టవ్ మీద హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు 6 స్పూన్స్ ఆఫ్ బెల్లం, ఆర్గానిక్ బెల్లం పౌడర్ ఇది. స్వీట్‌నెస్ చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా 2 స్పూన్స్ కావాలన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. పౌడర్ వేసుకోవడం వల్ల చాలా ఈజీగా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని మనము ఎలాగైతే కందిపప్పును మ్యాష్ చేస్తామో అలాగే మ్యాష్ చేస్తున్నట్టుగా ఈ బెల్లం పౌడర్ అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత నెయ్యి వేసి అదే విధంగా కలుపుకోవాలి. నెయ్యి కరిగిపోతుందండి. ఈ కన్సిస్టెన్సీ వస్తే పరమాన్నం అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు తగినంత నెయ్యి తీసుకొని నెయ్యి వేడయ్యాక కాజు వేసుకొని కాజు ఒక 50% ఫ్రై అయ్యాక కిస్మిస్ వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందాక మనం రెడీ చేసుకున్న బెల్లం పరమాన్నం మీద వేసుకుంటే కమ్మనైన బెల్లం పరమాన్నం రెడీ.